20 ఏళ్లుగా వైద్య శాఖలో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించి వారికి స్కేల్ అందించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు మహిపాల్ అన్నారు. వికారాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఏఎన్ఎంలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఏఎన్ఎంలు సేవలందించారని గుర్తు చేశారు. ఉద్యోగం చేస్తున్నాం, మేము ఎలాగైతే సేవ చేస్తామనేది మాకు ఉన్నది. కానీ మీరు అట్లా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయకుండా ఎగ్జామ్ పెట్టుకున్నారన్న తప్పు. ఎగ్జామ్ లేకుండా మాకు డైరెక్ట్ రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. మీరు మా అన్న కాబట్టి, మేము మీ ఇంటి ఆడబిడ్డలం కాబట్టి మాకు మంచి చేయాలని కోరుకుంటున్నామన్నా. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది కాంటాక్ట్ ఏఎన్ఎంస్ ఉన్నామన్నా. మా 6,000 మందికి మాకు జీతభత్యాలు చాలా తక్కువ ఉన్నాయన్న. మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకు మంచి చేయుతని ఇస్తారని పెట్టుకుంటున్నామన్నా. ఈరోజు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదన్నా, మాకు మంచి చేస్తారనే అవకాశం మాకు ఇస్తున్నామన్నా. మీరు ఈరోజు అసెంబ్లీలో మా గురించి మాట్లాడి మా కోసం బిల్లులు పెట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామన్నా. కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ 6,000 మంది అన్నా మీకు చేతులు ఎత్తి దండం పెట్టుకున్నామన్నా. ఏఎన్ఎంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలో సమస్య పరిష్కరించాలని చెప్పి వీళ్ళదేం కొంచెం కోరికలు కాదు. ఈరోజు ముఖ్యమంత్రి సీటు అడగలేదు, ఈరోజు డిఎంఏతో సీటు అడగలేదు. అయ్యా మేము గ్రామాలలో పిఎస్సీలలో 30 ఏళ్ళ నుంచి వీళ్ళు అంతా సేవ చేస్తూ ఉన్నారు. అంటే కరోనా టైంలో, కోవిడ్ టైంలో కూడా ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా ఈరోజు ఇళ్లలో ఉంటే వీళ్ళంతా బయటకు వచ్చి మాస్కులు పెట్టుకొని వీళ్ళందరూ కూడా పేదలకు సేవ చేసిర్రు. ఎవరు కూడా ఇబ్బంది కాకుండా అందరికీ మందులు, టాబ్లెట్స్ అందరికి ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వైద్యంలో పనిచేస్తున్న అందరూ కూడా ఏఎన్ఎం అందరూ కూడా మాకు సమస్య మేము చచ్చినా పర్వాలేదు కానీ దేశాన్ని కాపాడాలని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. మేము ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాం.